ఈరోజు ఈ సబ్స్టేషన్ నిర్మాణం మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొట్టమొదట టిట్కో ఇళ్లు బందర్లో నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఆ రోజున దాదాపు ఎన్ని ఇళ్లు చేస్తారంటే భూమి ఎక్కడ ఉందని చూస్తానికి ఆ రోజున 2014-19లో అప్పుడు మున్సిపల్ కమిషనర్ గా ఉన్న జశ్వంతరావు గారు ఆయన పిలిచి, అలాగే ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓని అందరిని పిలిచి ఎక్కడ చూద్దామంటే మనకి 3 ప్లేసులు చూసాం. రుద్రవరం, గోసంగం, అలాగే శారదానగర్ లో వెనక పక్క. వాళ్ళు కావాలని చెప్పి ఆ శారదానగర్ ఏమో వాళ్ళు కోర్టులు వేశారు. ఇక్కడ చేయటాకేమో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయటం. ఆ రోజున కూడా మేము శిలాపలకం వేస్తే శిలాపలకానికి వచ్చి కూడా పగలగొట్టిల్లినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చూడండి. 5 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టి. 5 సంవత్సరాలు ఇల్లు కట్టితే 5 సంవత్సరాలు కట్టినటువంటి ఇళ్లకి సబ్స్టేషన్లు కట్టకుండా, ఇల్లు ఇవ్వకుండా మరి పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాన్ని సందర్భం గుర్తు చేస్తాం. ఇవాళ మళ్ళీ మన చేతుల మీద తిరిగి ఆ ఇల్లు ఇవ్వబోతున్నాం. దానికి ముందుగా ఇక్కడ సబ్స్టేషన్ చేసుకోవడం అనేది ఇది నిజంగా ఒక మంచి కార్యక్రమం. మరి ఎస్సీ గారు చాలా రోజుల నుంచి చెప్తున్నారు, ఇది మనం తొందరగా మేము కంప్లీట్ చేస్తున్నాం, మీరు వచ్చి ప్రారంభోత్సవం చేయాలని చెప్పారు. మరి నేను కొద్దిగా ఆలస్యమైంది, ఎందుకంటే తిరుపతి నుంచి బయలుదేరి రావడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. అయినా కూడా ఒక మంచి కార్యక్రమం. దీనివల్ల దాదాపు రుద్రవరం, ఇటు గుండిపాలెం, అటు శారదానగర్ కానీ, అలాగే కృష్ణారావుపేటకి అన్నిటి కూడా ఎక్కడా కూడా కరెంట్ ఇబ్బంది రాకుండా, లో వోల్టేజ్ అనే సమస్య లేకుండా మరి ఇది 7.5 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. అవసరమైతే అదనంగా దీన్ని ఇంకా పెంచడానికి కూడా అవకాశం ఉంది. దానికోసం మరి అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా ట్రిప్ అయిపోతుంది. దాని వరకు ఆపేసి మిగతాది రన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి 2 ప్రాంతాల నుంచి, ఇటు బందర్ నుంచి వచ్చే ఫీడర్ మేంచి దీనికి కనెక్షన్ ఇచ్చారు, అలాగే మెయిన్ రోడ్ చల్లపల్లికి వెళ్ళే ఫీడర్ మేంచి కూడా దీనికి కనెక్షన్ ఇచ్చారు. అంటే ఆ లైన్ లో ఎక్కడన్నా ఇబ్బంది వచ్చినా కూడా ఈ 2 లైన్లు కూడా భవిష్యత్తులో ఆలోచన చేసి ఈ 2 ఫీడర్లు కూడా ఏర్పాటు చేయడం అనేది అది కూడా ఒక చాలా మంచి కార్యక్రమం.